మా అమ్మ కూడా వాణ్ణి చూసింది తెలుసా? వాడు ఎక్కడుంటాడో బావకి తెలుసు. తన ద్వారానే వాణ్ణి పట్టుకుందాం. వాడసలు దొరికే ఛాన్సే లేదు. వాడెక్కడో కాలిఫోర్నియాలో ఉన్నాడు. మరైతే ఇక్కడ కనిపించాడు. ఈ పిల్లని ఇంట్లో పెట్టుకున్నందుకే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అంటారని దిగులు పడే రకాన్ని కాదు. నన్ను వాళ్ళు చంపబోయేటప్పుడు గౌరీ ఇంత ఆలోచించలేదమ్మా. ఉషా, ఉషా, ఏమైందమ్మా? ఏంటో అత్తయ్య, కళ్ళు తిరుగుతున్నాయి. కడుపులో కూడా ఏదోలా ఉంది. అయ్యయ్యో, అయితే అన్నం తినద్దమ్మా. స్నేహ, ఏదైనా జ్యూస్ ఇవ్వు. నాకేం వద్దు మావయ్య. నాకు ఏదోలా ఉంది. కడుపులో ఏదో వికారంగా ఉంది. నీళ్ళు తాగు. నువ్వేం కంగారు పడతలేమ్మా. ఇదేంటో నాకు తెలుసు. చేకడుకో. స్నేహ, ఏంటి? అదేనండి, మీరు తాత కాబోతున్నారు. లేదత్తయ్య, ఇది ఒట్టివా అంతే. ఒట్టిదో గట్టిదో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. నీకెందుకురా, నేను తీసుకెళ్తాను కదా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి, ఎవరు కావాలి? అది ఇక్కడ శ్రీధర్ అని ఒక అతను ఉండాలి. శ్రీధరా? నన్ను సంజయ్ గారు పంపించారు. నేను ఆయనతో మాట్లాడాలి. ఇక్కడ ఎవరు లేరండి. లేకపోవడం ఏంటి? అతను వాడే సెల్లు ఈ ఇంటి అడ్రస్తోనే ఉంది. ఏమోనండి, నాకు అవేవీ తెలీదు. మేం కొత్తగా వచ్చాం. మీకేదైనా అడ్రస్ కావాలంటే ఆ పక్కనే ఇంటి ఓనర్ ఉన్నారు, వెళ్ళి అడగండి. సరేనండి. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు బాబు, ఎవరు కావాలి? ఈ ఇంట్లో ఇంతకు ముందు శ్రీధర్ అని ఎవరైనా ఉన్నారా? శ్రీధరా? అవునండి. వీడా? ఇక్కడే ఉండేవాడు. ఇంటద్ది కూడా కట్టకుండా చెప్పకుండా ఖాళీ చేశాడు. వీడు కనిపిస్తే ఓసారి నాకు చెప్పండి, తన్ని డబ్బులు వసూలు చేయాలి. అలాగేనండి, వస్తానండి. సరే బాబు. హలో ఉషా, మన ప్లాన్ ప్రకారం
వాడి అడ్రస్ అయితే పట్టుకోగలిగాను కానీ వాడిక్కడ ఉండటం లేదు. మకా మార్చాడట. ఏం పర్వాలేదులే, వాడి ఫోన్ నంబర్ ఉంది కదా, నేను పట్టుకుంటానులే. అలాగే బద్రి. ఉమ్. కూర్చో. నువ్వు కాసేపు బయట కూర్చోమ్మా. వెళ్ళమ్మా, నేను మాట్లాడొస్తానుగా. వెళ్ళు. ఏంటి డాక్టర్, గుడ్ న్యూసేనా? గుడ్ న్యూస్ అయితే తనని బయటకు వెళ్ళమని ఎందుకు చెప్తాను? మరి ఆ వాంతులు ఎందుకైనా? వాంతులు కావటానికి చాలా కారణాలుంటాయి. అన్నీ ప్రెగ్నెన్సీ వల్లే వచ్చాయనుకుంటే ఎలా? అంటే ఉష తల్లి కావడం లేదా? చాలా ఆశపడ్డాను డాక్టర్. మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు మీరు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియటం లేదు. బట్ నిజం చెప్పకపోతే చాలా ప్రాబ్లం అవుతుందని భయంగా ఉంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు డాక్టర్. అసలు విషయం ఏంటో చెప్పండి. ఉషకి ఏదైనా ప్రాబ్లమా? వాళ్ళిద్దరికీ పెళ్ళై ఎంతకాలమైంది? 1 నెల అయిందో లేదో అంతే. వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిగిందా? ఏం డాక్టర్, ఎందుకు అలా అడుగుతున్నారు? మీకు సూటిగా ఓ మాట చెప్తాను. ఇంతవరకు మీ కోడలు వర్జిన్ అంటే మీరు నమ్ముతారా? ఏంటి డాక్టర్, ఏంటి మీరనేది? నిజం. మీ ఫ్యామిలీ డాక్టర్ని కాబట్టి ఈ విషయం మీకు చెప్పాల్సి వచ్చింది. పైగా మీరు మీ కోడలు ఎప్పుడెప్పుడు తల్లవుతుందా అని చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. అందుకే చెప్తున్నాను. మీరు చెప్తుంది నిజమేనా? అవునో కాదో మీ కోడల్ని అడగండి. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయో లేకపోతే ఏవైనా అనుమానాలు భయాలు ఉన్నాయో అడిగి తెలుసుకొని సాల్వ్ చేసుకోండి. లక్కీగా ఇది మీకు ముందే తెలిసింది. అసలు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుంటే కావాలంటే ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. అలాగే డాక్టర్, వస్తాను. ఓకే. ఎవరమ్మా ఫోన్లో? అదే నా ఫ్రెండ్. అవునత్తయ్య, డాక్టర్ ఏమన్నారు? ఉషా, నువ్వు చదువుకున్నావు కదా? అవును. నువ్వు కావాలని పట్టుపట్టు మరీ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నావు కదా? అవునత్తయ్య, ఎందుకు అలా అడుగుతున్నా? నేను విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటత్తయ్య? భార్యాభర్తలు కలవకుండా కాపురం చేయకుండా పిల్లలు పుట్టాలని కోరుకోవడం తప్పు కదా? ఎందుకిలా చేశావు?
నువ్వెందుకు వాంత చేసుకున్నావో నేను మాత్రం అదే అని ఆశపడ్డాను. అది కాకపోయినా దిగులు పడేదాన్ని కాదు. కానీ అసలు మీరు భార్యాభర్తల్లా బ్రతకడం లేదనే నిజం తెలిసేసరికి తట్టుకోలేకపోయాను. ఉషా, చెప్పు, ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు? మౌనంగా ఉంటే నువ్విలా మౌనంగా ఉంటే సర్దుకుపోవటానికి ఇది వేరే సమస్య కాదమ్మా, ఒక కుటుంబ సమస్య. ఈ రోజు నేను నిన్ను అడిగిన ప్రశ్న రేపు అందరూ అడుగుతారు. అప్పుడైనా నువ్వు సమాధానం చెప్పాలిగా. నోరు తెరిచి మాట్లాడు షా. నేను నీ మీద కోపంతో ఈ ప్రశ్న అడగటం లేదు షా. సమస్య ఏంటో తెలుసుకుందామని అడుగుతున్నాను. సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలంటే కారణం తెలుసుకోవాలి. దానికి మూలం ఎక్కడుందో తెలుసుకోవటం పెద్దవాళ్ళగా మా బాధ్యత. చెప్పమ్మా. ఏం చెప్పమంటావు అత్తయ్య? ఈ విషయం ఎవరితో చెప్పుకోలేక చాలా బాధపడ్డాను. బావని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానే కాని బావ నన్ను ఇష్టపడలేదు అత్తయ్య. నేనేవైనా బావ మీద చెప్తే అది కంప్లైంట్ చేసినట్టు అవుతుంది. అది నాకు బావకి మధ్య మరింత దూరాన్ని పెంచినట్లు అవుతుంది. అందుకే అత్తయ్య ఏం మాట్లాడకుండా నాలో నేనే దాచుకున్నాను. అర్థమైంది ఉషా. ఇక నువ్వేం మాట్లాడకు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నేను చూసుకుంటాను. పద వెళదాం. గౌరీ గౌరీ గౌరీ, తప్పు. ఇది హాస్పిటల్. కూర్చో, కామ్గా కూర్చో. గౌరీ 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 గౌరీ, ఇది హాస్పిటల్ గౌరీ, బుద్ధిగా కూర్చోవాలి. అయ్యో సారీ. ఏంటి అల్లరి? వచ్చి కామ్గా కూర్చోమని చెప్పానా? ఇదిగో, నువ్విలా గొడవ చేసావంటే ఇంజెక్షన్ చేయిస్తా. అమ్మో, ఇంజెక్షనా? నాకు వద్దు. మరి అల్లరి చేయకు, బుద్ధిగా ఉండు. మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పట్టుకో. రా గౌరీ. డాక్టర్ వచ్చారు. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. కూర్చో. కూర్చోమ్మా. డాక్టర్ హేమలత గారు పంపించింది మిమ్మల్నేనా? అవును డాక్టర్. చెప్పండి. ఈ అమ్మాయి ఎవరో మాకు తెలీదు. మా ఇంటికొచ్చింది. ఆకలంటే అన్నం పెట్టాం. ఈలోగా తల్లి కాబోతుందని తెలిసింది. మా అనుమానం ఒకటే డాక్టర్, ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు కదా. పుట్టబోయే బిడ్డ అలాగే పుడుతుందా లేకపోతే మామూలుగానే పుడుతుందా? ముక్కు మొహం తెలియని ఓ అనాథ పిల్లకి, అది ఓ మతిస్థిమితం లేని ఆడపిల్లకి ఆశ్రయమిచ్చిన మిమ్మల్ని ముందుగా అభినందిస్తున్నాను. ఇకపోతే ఈ అమ్మాయి పుట్టుకతోనే ఇలా ఉందా లేక మధ్యలో ఇలా అయిందో తెలీదు. వంశపారంపర్యంగా ఇలాంటి లక్షణాలుంటే పుట్టబోయే బిడ్డ ఇలాగే ఉండొచ్చు. ఆ అమ్మాయి పుట్టి పూర్వోత్తరాలు మాకెలా తెలుస్తాయమ్మా? తెలీదు. అందుకే చెప్పటం కష్టం. అయినా అలాగే బిడ్డ పుట్టాలని రూలేం లేదు. ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాను అంతే. ఈ అమ్మాయికి పెళ్ళయిందా? మాకు తెలియదు డాక్టర్. వాలకం చూస్తుంటే అయినట్టు లేదమ్మా. లోకమంతా దుర్మార్గపు వెధవలున్నారు. ఆడది పిచ్చిదైనా వదిలి చావడం లేదు. ఈ అమ్మాయి ఎందుకిలా అయిందో మొదట తెలుసుకోవాలి. బహుశా ఎవరైనా తనని బలత్కారం చేయటం వల్ల కూడా మతిస్థిమితం పోయిండొచ్చు. నాకు తెలిసి తనకి ఈ ప్రాబ్లం మధ్యలోనే ఉండుండాలి.
మరేం చేయమంటారు డాక్టర్? తనని పోలీసులకు అప్పచెప్తే ఏ పిచ్చాసుపత్రికి పంపిస్తారు? ఇలాంటి పరిస్థితులు ఎలా పంపించాలి? సరే, ఓ పని చేయండి. నేను ఊరికెళ్తున్నాను. మళ్ళీ ఇంకోసారి తనని తీసుకురండి. తనని టెస్ట్ చేసి పొజిషన్ చెప్తాను. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. అలాగే డాక్టర్. మరి మీ ఫీజు? వద్దండి, మీరీ అమ్మాయి కోసం ఎంతో చేస్తున్నారు. నన్ను కనీసం ఏమాత్రమైనా చేయనివ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తావమ్మా. పద గౌరీ. పోన్లేరా, పుట్టే బిడ్డైనా సరిగ్గా పుడితే ఆ తల్లికి తోడుగా ఉంటుంది. అయినా తన సొంత వాళ్ళందరూ వదిలేసి ఎలా ఉన్నారమ్మా? కనీసం వెతుకుతానా ఉండరా? గౌరీ, అదిగో ఆటో, అక్కడి వరకే. శంకర్
అమ్మా మీరు ఆటోలో కూర్చోండి, సార్ వచ్చారు, మాట్లాడేసి వస్తా. ఏంటి ఇక్కడ? ఏం లేదు సార్, మా ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి తీసుకొచ్చాను. నిజం చెప్పేశావా? నేను బావని దగ్గరికి రానివ్వట్లేదు అని చెప్పావు కదూ? కాదు, నువ్వు రావటం లేదని చెప్పాను. నీ కడుపులో పెరిగేది ఎవరు బాబు? కొవ్వికి కడుపు చేయించుకుంది నువ్వే, నేను కాదు. నువ్వైనా నన్ను క్షమించువా?